హైదరాబాద్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్నారని సమాచారం మేరకు హుస్నాబాద్లోని ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ నాయకులు కలిసి సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, నాయకులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి, కౌన్సిలర్లు బొజ్జా హరీష్ తదితరులు ఉన్నారు. పారితోషికము కనీస వేతనం ఇవ్వమంటున్నాము. అయినా కూడా మాతో వెట్టి చాకరీ చేయించుకుంటూ మరి ఈ ప్రభుత్వము మమ్మల్ని ఇట్లా అరెస్టు చేయడము చాలా బాధాకరంగా ఉంది. మరి మా తరపున టీఆర్ఎస్ కేవి వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు చాలా సంతోషం వచ్చినందుకు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు న్యాయం చేయాలి. మరి మేము ఎన్నుకున్నాము, మేము కూడా ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ కానీ ఏదైనా కూడా ప్రజలు ఈరోజు ఓటేస్తేనే అధికారులు పై ఎత్తి స్థాయిలో ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా ఆలోచించి ప్రజల కోసం పనిచేయాలి. మేము అడుగుతున్నాం, అడిగిన దానికి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి ముందస్తుగా అక్కడి దాకా పోకుండా ఇట్లా అరికట్టడం కరెక్ట్ కాదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇలా అన్ని వర్గాలు పోరాటం చేస్తున్న న్యాయమైన సమస్యల కోసం, అందులో భాగంగా ఆశా వర్కర్స్ పోరాటం చేస్తే న్యాయమైన డిమాండ్స్ను ప్రభుత్వం పరిష్కరించకుండా అరెస్టులతో భయప్రాంతాలకు గురి చేయడాన్ని ఇది మంచి పద్ధతి కాదు. ఇలా ప్రభుత్వమే తప్పకుండా పరిష్కారం అని చెప్పేసి గొప్ప చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఇలా దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి, ఇలా చెప్పకుండా ఉండే పరిస్థితుల్లో తీసుకొచ్చింది. ఎక్కడ కూడా ఎవరైనా గొంతెత్తి మాట్లాడుతూ కూడా అరెస్టు చేస్తున్నారో ఇలా ప్రశ్నించే పరిస్థితులు ప్రభుత్వంలో ఈ అరెస్టులు ఖండించడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన రానున్న రోజుల్లో ఈ ఆశా వర్కర్స్ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అదా ఉంటుంది. న్యాయం అంటే డిమాండ్స్ కోసం అదేవిధంగా గత కొద్ది రోజులుగా కొట్లాడడం జరుగుతుంది. వాళ్ళు మాకు చాలా జీతాలతో పనిచేస్తున్నాం, మాకు 24,000 రూపాయలు నెలకు చెల్లించాలని చెప్పేసి ఇలా కాయకష్టం చేస్తున్నాం. పొద్దున్న పొద్దాక న్యాయమైన డిమాండ్స్ కోసం ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఆశా వర్కర్స్ యూనియన్ను చర్చ చేసి న్యాయమైన డిమాండ్స్ పరిశీలించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం